ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. Psalms 16 and verse 11. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. Thou wilt show me the path of life. In thy presence is fullness of joy. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారాన్ని ప్రారంభించబోతున్నాం. అనుకోవచ్చు, నా బలాన్ని బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి నా యొక్క జీవితం పొడిగింపబడింది అనుకోవచ్చు. పిల్లరా, మనం చూసినట్లయితే అనేక మంది ఆరోగ్యవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని యొక్క ఉచితమైన కృప నీ పట్ల, నా పట్ల ఉంది కాబట్టి మన ఆయుష్ దేవుడు పొడిగించినాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. పిల్లరా, జీవమార్గము అంటే దేవుని మార్గములు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని జ్ఞానము మనకి జీవాన్నిస్తుంది, అంటే మన జీవింపచేస్తుంది. ఆ జీవంలో ఏముందంటే సంపూర్ణ సంతోషం ఉంది. పిల్లరా, అనేక మంది జీవితాల్లో సంతోషం లేక, సమాధానం లేక జీవిస్తున్నారు. గల కారణం ఏమిటంటే వారికి ఈ యొక్క జీవమార్గము లేదు. అయితే నీకు దేవుడు వినిపిస్తున్నాడమ్మా, అయ్యా ఈ సత్యాన్ని గుర్తించు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన స్వరం విను. ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఏమి చేయలేని స్థితిలో, తోచలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుని పాదాల పట్టుకో. ఆయన జీవమార్గము నీకు బోధిస్తాడు, నీ జీవితమును జీవింపజేస్తారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవముల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, మీ మార్గములు మాకు జీవాన్నిస్తాయి. మీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు. ఒక మానవునికి ఇంతకంటే కావాల్సింది ఏముంది ప్రభువా? కాబట్టి యేసు ప్రభువుని కలిగి ఉన్నవారు ఎంతో ధన్యులు. వారి మార్గములు స్థిరముగా ఉంటాయి. మరొకసారి ఎవరు ఎక్కడ కలిగి ప్రభువా మీకు మొరపెడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అంగలారుస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. తగిన సమయంలో వారికి సహాయం చేయండి. అది వ్యాధైనా, బాధైనా, కష్టమైనా ఏదైనప్పటికీ కూడా యేసు నామములో వారికి జయము కలుగునుగాక. సహాయం చేయండి. మళ్ళీ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం నాయన. ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ఆదరించండి. మీ వాగ్దానమును మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చి మీ నాన్న మీరే మహింపరచుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.